అడ్డదారిలో కోట్లు గడించేందుకు సులువైన మార్గాలను అన్వేషించడంలో కొందరు భక్తి ముసుగును వాడుకుంటున్నారు. అందుకు వినాయక చవితి పండుగను అనువుగా తీసుకుని డబ్బులు దండుకుంటున్నారు. ఈ వినాయక చవితి ఉత్సవాలను కొందరు నిర్వాహకులు ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టుకొచ్చినవే భారీ వినాయక విగ్రహాల ఏర్పాటు. ఒకప్పుడు తెలంగాణలోని ఖైరతాబాద్ వినాయకుడే అతిపెద్ద విగ్రహమని అందరూ అనుకుంటే తామేమీ తక్కువ కాదంటూ దానికి రెండింతల గణనాథులను ఏర్పాటు చేసి లాభాపేక్ష పొందుతున్నారు. విశాఖ పరిధిలో ఈ తరహా కేటుగాళ్లు పెద్ద మొత్తంలో దందా చేస్తున్నారు. భక్తి ముసుగులో చేస్తున్న ఈ దందాపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. విశాఖలో బొమ్మల కొలువుల జాతర మొదలయ్యింది. గతేడాది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఈ ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, వచ్చే ఏడాది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటూ ఇలా ఎవరికి నచ్చిన రీతిలో ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టేస్తున్నారు. భక్తి ముసుగులో వీరు చేసే వ్యాపారాలకు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో తెలంగాణ ఉత్సవాలను మించిన వినాయక చవితి జరుపుతామని చెబుతూ ఆ స్థాయికి గణేష్ మండపాలను ఏర్పాటు చేసేస్తున్నారు. విశాఖ ఖ్యాతిని దశ దిశలా చాటి చెబుతామని మాయ మాటలతో దాతలను ఏరికోరి మరీ బురిడి కొట్టిస్తుంటారు. ఏడాది ఆ ఒక్కరోజు భగవంతుని సేవ ఎరగని వారంతా వినాయక చవితి వస్తే చాలు ఏకమైపోతారు. కొత్త దేవుడొచ్చాడండి బాబు అని చందాన వినాయక భక్తులుగా అవతారమెత్తి నిజమైన భక్తుల నుండి కోట్లు కొల్లగొట్టేందుకు వినాయక ఉత్సవాలను అడ్డుపెట్టుకుంటున్నారు. ఏడాది పొడవునా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉండే ఏ ఒక్క హిందూ ఆలయాలకు 1,00,000, 2,00,000 ఏదో ఒక రూపంలో విరాళమిచ్చిన పాపాన పోరు. సరికదా, కనీసం కూటికి లేని పేదవారికి ఒక్క పూట పట్టెడన్నం కూడా పెట్టని వారంతా ఇప్పుడొక్క చోట చేరి లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి మరీ 50 నుండి 80 అడుగుల ఎత్తు వరకు కనిపించేలా అతిపెద్ద గణేష్ మండపాలను నెలకొల్పేస్తున్నారు. దైవ భక్తుల అతిభక్తిని అలుసుగా తీసుకుని ఏడాదిలో 21 రోజులు పెద్ద పెద్ద భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకుంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు వెళ్లాల్సిన ఆదాయానికి గండి కొట్టేస్తుంటారు. ఆలయాలకు వెళ్లే భక్తులను సైతం తమ వినాయక పందిరి వైపు చూపు తిప్పుకునేలా చేసి దేవుడి ఉత్సవాల ముసుగులో కోట్లు గడిస్తున్నారన్న ఆరోపణలు విశాఖలో వినిపిస్తున్నాయి. అడ్డదారిలో కోట్లు గడించేందుకు సులువైన మార్గాలను అన్వేషించడంలో కొందరు భక్తి ముసుగును కప్పేసుకుంటున్నారు. అందుకు అనువైన పండుగలలో ఒకటైన వినాయక చవితి అంటే ఇక చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. ఈ వినాయక ఉత్సవానికి కులం, మతం, ప్రాంతం భేదం లేకపోలేదు. ఇక ఇదే అదునుగా కొందరు అతి వినాయక భక్తిని చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే వినాయక చవితి ఉత్సవాలను కొందరు నిర్వాహకులు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టుకొచ్చినవే భారీ వినాయక విగ్రహాల ఏర్పాటు. ఒకప్పుడు తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడే అతిపెద్ద వినాయకుడని అందరూ అనుకుంటే మేమేమి తక్కువ తిన్నామా అనే రీతిలో దానికి రెండింతలు భారీ కాయంతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి లాభాపేక్ష పొందుతున్నారు విశాఖ పరిధిలోని గణేష్ ఉత్సవాలు చేపట్టే కొంతమంది కేటుగాళ్లు. వినాయకుని వివిధ అవతారాలున్న మాదిరిగానే సదరు వ్యాపారులు భక్తి ముసుగులో ఏర్పాటు చేసే వినాయకులకు సైతం మన పేరు పక్కన ఇంటి పేరు చేర్చుకున్న విధంగా వారు నెలకొల్పే వినాయకుని పేరు పక్కన సుందర వస్త్ర గణపతి, కోటి లింగాల గణపతి, బెల్లం గణపతి ఇలా ఒకటేమిటి వారికి ఆ సమయంలో ఏదనిపిస్తే అదే నామకరణం చేసి కోట్లు కొల్లగొట్టేందుకు బృహత్తర ప్రణాళికలు సైతం రచిస్తుంటారు. ఇక అక్కడితో ఆగకుండా అనుకున్నదే తడుగా వారి బిజినెస్ కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకో లేక విఘ్నాలు తొలగించుకునేందుకో తెలియదు కానీ ఎవరధికారంలో ఉంటే వారితోనే పోస్టర్ ఆవిష్కరణ చేపించి దైవభక్తి మాటున విరాళాల రూపంలో జేబులు నింపుకునేందుకు విరాళాలు పేరు చేర్చి భక్తుల నుండి కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఆ కోవకు చెందినవే గాజువాక లంకవారి మైదానంలో సిద్ధమవుతున్న వస్త్ర వినాయకుడు, కోరమండల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సిద్ధమవుతున్న కోటి లింగాల వినాయకులని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ
ఈ మధ్య కాలంలో దేవుడిని అడ్డు పెట్టుకుని బిజినెస్ చేయడం పరిపాటిగా మారిపోయింది. భక్తుల అతిభక్తిని క్యాష్ చేసుకోవడంలో ఆరితేరిపోయిన కొంతమంది దేవుడి పేరు చెప్పుకుని కోట్లు కొల్లగొట్టిన ఘటనలు సైతం లేకపోలేదని అంటున్నారు. ఇటీవల విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసిన శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా సెట్ విషయంలో వివాదం తలెత్తింది. రాముల వారి కళ్యాణం పేరిట భక్తుల నుండి కోట్లు కొల్లగొట్టేసేందుకు వేసిన ఎత్తుగడ వివాదాస్పదంగా మారిన సంగతి మరొక ముందే లంబోదర ట్రస్ట్, గణేష్ ఫ్రెండ్స్ అంటూ ఇలా వేర్వేరు ట్రస్టులు ఏర్పాటు చేసి మరలా ఇటు విశాఖతో పాటు అటు గాజువాక, కోరమండల్ సమీపంలో మరలా వినాయక ఉత్సవాలు జరిపి కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు కొందరు ముసుగు భక్తులు. ఇక వినాయక ఉత్సవాలంటే చాలు అన్ని విభాగాలకు చెందిన అధికారులు నానా హెడావిడి చేస్తుంటారనే టాక్ వినిపిస్తుంది. కేవలం 10 అడుగుల వరకు మాత్రమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలని, 12 అడుగులకు మించి మండపాలు ఏర్పాటు చేయాలని, రాత్రి 10 గంటలలోపు నిమజ్జనం చేయాలని, డీజే సౌండ్ సిస్టమ్స్ పెట్టొద్దని, ఇలా ఒకటేమిటి అప్పటి వరకు వారికి గుర్తుకురాని దేశంలో లేని నియమ నిబంధనలు సైతం విధించే అధికారులు సైతం అంత ఎత్తున ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాల విషయంలో కాసుల కక్కుట్టిపడి అన్ని రూల్స్ బ్రేక్ చేస్తుంటారనే ఆరోపణలు సైతం లేకపోలేదు. ధనార్జనే ధ్యేయంగా గణేష్ ఉత్సవాలను కమర్షియల్ ఉత్సవాలుగా చేసుకుంటున్న కొంతమంది స్థానికంగా ఏర్పాటు చేసే వినాయక మండపం చుట్టూ కొత్త బిజినెస్ కు తెరలేపుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వివిధ ట్రస్టుల పేరిట ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు వారి బిజినెస్ లో లాభాల కోసం పెద్ద ఎత్తున భక్తజన సందోహం వచ్చేలా యథేచ్ఛగా కోట్లు గడించేందుకు ఎగ్జిబిషన్ అనే అతిపెద్ద వలయ చక్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా దాన్ని ఆనుకుని 50 నుండి 100 వరకు చిన్న చిన్న రేకుల షెడ్లతో కూడిన స్టాల్స్ ఏర్పాటు చేసి ఒక్కో స్టాల్ వద్ద నుండి 50 నుండి 60,000 వరకు సొమ్ములు వసూలు చేసేందుకు సిద్ధపడుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇలా భక్తి ముసుగులో అతిపెద్ద వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా స్టాల్స్ పేరిట కోట్లు కొల్లగొట్టేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. భారీ వినాయక మండపాలతో గతంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు విశాఖలో లేకపోలేదు. నగరం నడిబొడ్డున దొండపర్తి వద్ద కొన్నేళ్ల క్రితం ఇదే తరహాలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం కూలిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో విగ్రహం వద్ద పెద్దగా భక్తుల సందడి లేకపోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కానీ ఈ ఏడాది అంతకు మించి భారీ విగ్రహాలను తయారు చేస్తున్నారు. గాజువాక ప్రాంతంలో 1,00,000 చీరలు, 1 కోటి లింగాలంటూ కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాల నిర్వాహకులపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో పాటు అన్ని విభాగాలకు చెందిన అధికారులు చర్యలు చేపడితే భారీ వినాయక ఉత్సవాల వెనుక భక్తి మాటున సాగే కమర్షియల్ వినాయక ఉత్సవాల అస్సలు గుట్టు బయటపడే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి ఇంజనీర్ అనుభవం లేని వారిని తీసుకొచ్చి తాత్కాలికంగా ఏర్పాటు చేసే భారీ వినాయక మండపాలలో గనుక అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం కూడా లేకపోలేదని అంటున్నారు. పలువురు ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్ల పర్యవేక్షణలో కట్టిన కట్టడాలు సైతం అనుకోని సంఘటనల కారణంగా ప్రమాదాలు సంభవించి భక్తుల ప్రాణాలు హరించుకుపోయిన ఘటనలు లేకపోలేదు. ఉదాహరణకు ఈ ఏడాది విశాఖ సింహాచలంలో చందనోత్సవం రోజు కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలి 7 మృత్యువాత పడిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అంటే ఇట్టే అర్థమవుతుంది, 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రాంతంలోనే అందరి పర్యవేక్షణలో నిర్మించిన గోడ ఒక్క ఉదుటన కూలిపోతే ఇంకా ఎలాంటి అనుభవం లేని వారితో తాత్కాలికంగా కర్రలు, వెదురు బొంగులతో నిర్మించిన ఈ భారీ వినాయక పందిళ్లో పరిస్థితి ఊహించుకుంటూనే ఒళ్ళు గగురుపాటుకు గురిచేయక తప్పదని పలువురు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద భారీ విగ్రహాలు ఏర్పాటు చేసినా పట్టించుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తే కమర్షియల్ వినాయక ఉత్సవాల మాటున కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్న ముసుగు భక్తుల వ్యాపార వాంఛ నుండి అమాయక భక్తుల ధన ప్రాణాలు కాపాడుకోవచ్చు.